వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. 2 days నుంచి మార్కెట్ పాజిటివ్లోకి రన్ అయిపోయినా ఈరోజు మార్కెట్ స్ట్రీక్ అయితే పడిపోయిందని చెప్పాలి. యాక్చువల్గా స్మాల్ క్యాప్లు అయితే పెరిగినాయి, మిడ్ క్యాప్ అయితే కొంచెం డౌన్ అయిపోయినాయని చెప్పాలి. యాక్చువల్గా ప్రజెంట్ సెన్సెక్స్ వచ్చేసి 7 పాయింట్లు డౌన్ అయిపోయి 74,332 దగ్గర క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ వచ్చేసి 7 పాయింట్లు పెరిగి 22,552 దగ్గర క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 130 పాయింట్లు డౌన్ అయిపోయింది. మిడ్ క్యాప్ వచ్చేసి 157 పాయింట్లు డౌన్ అయిపోయింది. అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి 0.69% హయ్యర్గా ఎండ్ అయిపోయింది. అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 0.27% డౌన్ అయిపోయింది. యాక్చువల్గా మార్కెట్ పడిపోతే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అయితే డౌన్లో ఉంటాయి. కానీ ప్రజెంట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్ మిడ్ క్యాప్లో మాత్రం పాజిటివ్గా ఉంది, మిడ్ క్యాప్ మాత్రం నెగిటివ్లో ఉంది, స్మాల్ క్యాప్ మాత్రం పాజిటివ్గా ఉంది. ఏం జరుగుతుంది మార్కెట్లో మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మార్కెట్ 2 days పాజిటివ్గానే ఉంది, ఇన్వెస్టర్లు సంతోషంగా ఉండే, కానీ ఈరోజు చూసుకుంటే మార్కెట్ డౌన్ అయిపోయింది. అంటే ఫ్లాట్గా క్లోజ్ అయిందనాలా, డౌన్ అయిపోయిందనాలా? నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది? ఓకే, ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 7 పాయింట్లు 7.51 బిఎస్సి 7.8 ప్లస్ అంటే ఫ్లాట్గా నెట్. అయితే 2 రోజుల నుంచి పెరిగింది. ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్ ఏంటిదంటే అక్కడ ట్రంప్ కొన్ని ఈ టారిఫ్ల మీద అడ్జస్ట్మెంట్ కొన్ని తగ్గించటాలు, అక్కడ కోర్టు ఏదైతే ఉందో వీళ్ళందరూ వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కోర్టులో సబ్మిట్ చేయటం, మేము కూడా ఈ టారిఫ్ల మీద సుంకాల మీద వాళ్ళు వెళ్ళటం జరిగింది. దాంతో అదొక రీజను. నెంబర్ 2, మార్కెట్స్ ఓవర్ సోల్డ్ పొజిషన్. అంటే టెక్నికల్ రీజన్గా ఫండమెంటల్గా వాల్యూ ఉండి కూడా కంపెనీలు మార్కెట్స్ బాగా బాటంలో ఉన్నాయి కాబట్టి టెక్నికల్స్గా సపోర్ట్ తీసుకోవటం ఒకటి. ఇక తర్వాత ఎప్పుడైనా కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఈ మార్చి మంత్ ఏదైతే F&O స్టార్ట్ అయిన రోజు కనుక మార్కెట్ ఫాల్ అయితే, ఏది లాస్ట్ వీక్ మొన్న ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఫాల్ అయిందో ఓపెనింగ్ మార్చి ఎక్స్పైరీ ఏదైతే F&O ఓపెన్ అయిందో అది ఫాలో అవ్వటం, అది శుభసూచకం అనమాట. అంటే కొనుక్కునే వాళ్ళకి ఎప్పుడైనా కానీ F&O ఓపెనింగ్ అప్పుడు కనుక పడితే తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇక ఒకటి, ఇప్పుడు మార్కెట్ బాటంకి వచ్చిన తర్వాత ఎవరైతే షార్ట్ కొట్టున్నారో వాళ్ళంతా షార్ట్ కవరింగ్ అంటారు. ఇప్పుడు 2 రోజుల నుంచి షార్ట్ కవరింగ్ జరుగుతుంది. దీన్నే రిలీఫ్ ర్యాలీ అంటారు. ఇలా కనుక కంటిన్యూగా కనుక పెరగటం మొదలు పెడితే మళ్ళీ మార్కెట్లు స్టెబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు వేరే దేశాలు ఏవైతున్నాయో మేము కూడా సుంకాలు వేస్తాం, మేము కూడా కోర్టుకు వెళ్తాం అనటం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏదో ఒకటి ట్రంప్ నిర్ణయాలు మార్చుకోవటాలు, సుంకాలు టారిఫ్లు తగ్గించటాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంతే జనరల్గా ఏమవుతుంది అంటే ఇదొక రీజన్. మళ్ళీ వీటితో పాటు క్రూడ్ ఆయిల్ బాగా పడిపోవటం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ బాగా పడిపోవటం వల్ల మన మార్కెట్లకు బెనిఫిట్ అనమాట, మన దేశానికి డాలర్ ఇండెక్స్ కూడా బెనిఫిట్. డాలర్ ఇండెక్స్ కూడా డౌన్ అయింది. అందుకని మనకి ఒక బెనిఫిట్ అనమాట. ఇంకొకటి, జిఎస్టీ కలెక్షన్స్ పెరగడం జరిగింది. ఫిబ్రవరి మంత్ డేటా రావడం జరిగింది. జిఎస్టీ కలెక్షన్స్ ఏదైతే ఉందో పోయిన నెల కంటే ఫిబ్రవరిలో 9.1% పెరగడం జరిగింది. 1.84 lakh crores కలెక్షన్ జరగటం. అంటే ఏంది, ఎప్పుడైతే జిఎస్టీ పెరిగింది తర్వాత మనకి అంటే అన్ని పాజిటివ్ న్యూస్లే ఉన్నాయి. కానీ ఒక్క సెంటిమెంట్ ఏంటిది అంటే ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మటం ఒకటి, వాళ్ళు కంటిన్యూగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంటిన్యూగా అమ్మటం, మార్చిలో కూడా అమ్మటం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొంచెం వాళ్ళు తగ్గుముఖం పట్టింది, అంటే ఎక్కువ అమ్మకుండా తగ్గుతుంది అనేది అర్థం. ఈ తగ్గి ఫ్లాట్గా రావటం, తర్వాత మళ్ళీ వాళ్ళు బయింగ్లో కనుక వస్తే ఇంకా మార్కెట్ ఓకే. ఇక తర్వాత ఇప్పుడు 7వ తారీఖు రేపు ఎల్లుండి సెలవు వీకెండ్, ఒక వారం కనుక ఆగితే మార్చి 15th అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఏ కంపెనీలు ఎంతెంత ట్యాక్స్ పే చేసినాయి అడ్వాన్స్ ట్యాక్స్ డేటాను బట్టి మళ్ళీ April 1st నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రావడం జరుగుతుంది. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్స్ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటిది అంటే సింపుల్గా వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ 3rd quarter, ఇప్పుడు 3rd quarter. రెండోది, ఎప్పుడైతే మొన్న కుంభమేళాకి 66 కోట్ల మంది అక్కడ విజిట్ చేసిరు అనేది ఉంది, పుణ్య స్నానాలు చేసిరని ఉంది. ఈ 66 కోట్ల జనాభాకి ఒక్కొక్క మనిషి 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. అయితే ఏ సెక్టార్లకు బెనిఫిట్ అయింది అంటే రైల్వే అనుకోండి, పెట్రోల్ అనుకోండి. సార్, ఇది స్టాక్ సెక్టార్ పికప్ మార్కెటా లేకపోతే స్టాక్ పిక్కర్? రైట్ మీరు అన్నట్టు సెక్టార్లు ఉన్నాయి, కొన్ని వాల్యూ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. జనరల్గా ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా
అంటే ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఉంది అనుకోండి, ఈ బిఎస్సి సెన్సెక్స్లో ఇండెక్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. హైయెస్ట్ వాళ్ళ ఫ్లాట్ కావడానికి ఏంటిది అంటే మెయిన్ రీజన్ రిలయన్స్ అనమాట. రిలయన్స్, కోటక్ బ్యాంకు అవి పాజిటివ్లోకి రావడం జరిగింది. దాంతో మన మార్కెట్లు ఫ్లాట్గానే క్లోజ్ అయింది అనమాట. అయితే కాకపోతే ఏంటిది అంటే ఫ్లాట్ క్లోజ్ అయినా 12+లో ఉన్నాయి. అంటే 30 సెన్సెక్స్లో 12+, 18 మైనస్లో ఉన్నాయి. మనం చూడవలసింది ఏంటిదంటే ఫ్లాట్గానే ఉంది. మళ్ళీ మండేకి ఈ రోజు రాత్రి అంటే మళ్ళీ ఇవి కూడా మిగతా దేశాలు కూడా ఏవైతే వరల్డ్ మార్కెట్లు అంటే యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అంటే నిన్న మొన్న అవి పాజిటివ్లో ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. మన పని ఏంటి అంటే సింపుల్గా వరల్డ్ మార్కెట్ను ఫాలో అవ్వాలి. ఈ అమెరికాలో ఏదైతే ట్రంప్ నిర్ణయాలు, టారిఫ్లు ఉన్నాయో మిగతా దేశాలు అక్కడ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అవన్నీ ఎలా డెసిషన్ జరుగుతుంది, బౌన్స్ బ్యాక్ అయ్యే వైబ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఉంది బౌన్స్ బ్యాక్ అయ్యే సూచనలే ఉన్నాయి. కాకపోతే కొన్ని రోజులు ఫ్లాట్గా ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. పాజిటివ్లోనే మళ్ళీ మార్కెట్లు ఉండే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే పడ్డంత వరకు, పడాల్సిన వరకు పడిపోయి ఉంది కాబట్టి ఇంకా జరగవలసిన నష్టం లేదు. పడవలసిన ఇంకా ఒకవేళ పడ్డా ఇంకేమైనా నెగ్లిజిబుల్ అనమాట, అంటే న్యూట్రల్గానే ఉంటుంది తప్ప ఇంకా పడడానికి అక్కడ ఏం లేదు. కాబట్టి అందరూ కూడా మేల్కొండా అంటే మామూలుగానే ఉంటుంది తప్ప ఇక పడడానికి లేదు. కాబట్టి ఇక పెరగాల్సిందే. మెయిన్ ఎఫ్ఐలో ఎప్పుడైతే అమ్ముతూ వచ్చిర్రో వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిందే. మళ్ళీ వాళ్ళు వాల్యూ ఉన్న స్టాక్స్లో బయింగ్ చేయడం మొదలు పెడతారు.